హలో ఫ్రెండ్స్, ఎంబ్రాయిడింగ్ అయితే వర్క్ కోసం ఉపయోగించే థ్రెడ్స్ అండి. ఇవి అయితే నేనైతే ఒక థ్రెడ్ కోసం అయితే సారీ మ్యాచింగ్ కోసం వెళ్ళే అంత టైం లేక అయితే చూసి వెతుకుదామని చూశాను. ఇక ఒక్కటి తీయగానే అన్నీ అయితే చిక్కుబడిపోయి ఉన్నాయి. ఇక ఇలా అయితే వెళ్ళం కాదు కదా అని మనమైతే ఇవన్నీ నీట్గా సర్ది పెట్టేసుకుందామని ముందుగా అయితే నేనైతే వీటి పని అయితే పెట్టుకున్నాను. ఒక పని చేద్దాం అనుకుంటే ఇంకో పని అయితే వచ్చేసింది. మొత్తానికైతే ఇలా కలర్స్ అయితే సెట్ చేశాను. గ్రీన్ కలర్, పింక్ కలర్, లైట్ గ్రీన్ ఇలా అన్నీ అయితే ఒక్కొక్క బాక్స్లో అయితే పెట్టేశాను. బాక్స్ పైన నేమ్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇక డిస్టర్బ్ కాకుండా ఉండాలని. ఎందుకంటే ఇక మనకి ఏ కలర్ తీసినా కానీ మనకు అదే కావాల్సిన బాక్స్ అయితే తీసేసుకోవచ్చు అలా అనుకుంటాం కదా. కానీ కాదండి, ఒక 10 డేస్ 15 డేస్ తర్వాత మళ్ళీ అదే అరుస్తుంది. ఎందుకంటే మనం తీస్తాము, హడావిడిలో బాక్స్లో పెట్టేస్తాము అంటామా, పెట్టేయకుండానే వెళ్ళిపోతూ ఉంటాం. అలా జరుగుతూ ఉంటుంది. ప్రతి టైలర్కు ఇలానే ఉంటుంది. చూడండి, నీట్గా అయితే సర్ది పెట్టుకున్నప్పుడే కనబడతాయి నీట్గా అనేది. మళ్ళీ తర్వాత అయితే ఇలా కనిపించావు కదా, ఇలా లైట్ కలర్స్ ఇలా నేను మొత్తానికి రాయల్ థ్రెడ్స్ అనేది ఉపయోగిస్తాను ఎంబ్రాయిడింగ్ వర్క్ కోసము. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయా అనేది. లైట్ గోల్డ్ కలర్లోనే చాలా కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, మనకి ఇన్ని కలర్స్లో సారీస్ వచ్చినా కానీ మనకి ఒక్కొక్క సారీకి ఒక్కొక్క కలర్ ఉంటుంది. మళ్ళీ బయటికి వెళ్ళి తేవాల్సిందే కదా.